హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను బెండకాయ ఫ్రై కొత్తగా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది సాంబార్ అన్నంలోకి, రసంలోకి పర్ఫెక్ట్గా ఉంటుంది సైడ్ డిష్ లాగా. ఇక్కడ నేను 1/2 కేజీ బెండకాయలు తీసుకున్నానండి. వీటిని క్లీన్గా వాష్ చేసుకొని ఒక పొడి క్లాత్తో తడి లేకుండా తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. తర్వాత వీటిని సన్నని పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కొంచెం కూడా తడి ఉండొద్దండి బెండకాయలకి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ బియ్యం పిండి తీసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపు, ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇవన్నీ బెండకాయ ముక్కలకు పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండి ముక్కలకు పట్టే విధంగా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. పిండి మొత్తం ఇలా బెండకాయ ముక్కలకు పట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్ హీట్ అయ్యాక అప్పుడు ఈ బెండకాయ ముక్కల్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ముక్కల్ని యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి. లేదంటే బెండకాయ ముక్కలు పైన వేగుతాయి, లోపల ఉడకవు, పచ్చిగానే ఉంటాయి. ఇప్పుడు వీటిని మెల్లగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కలన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేదాకా. ఫ్రై అవ్వడానికి 5 to 7 minutes పడుతుందండి. ఇవి మొత్తం ఫ్రై అయిపోయాక పక్కన ఒక గిన్నెలో తీసుకొని తర్వాత 2 స్పూన్స్ దాకా పల్లీలు తీసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలండి. ఈ పల్లీలు కూడా ఎర్రగా వేగాక వీటిని బెండకాయ ముక్కలలో కలుపుకొని సర్వ్ చేసుకోండి. అంతే, టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. బెండకాయ కర్రీ నచ్చని వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.